హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తానండి. సో అది ఎందుకు ఏంటి అనుకుంటున్నారా? సో నేనైతే మోటో G35 మొబైల్ అయితే తీసుకున్నాను. సో దానికోసం అనమాట ఎట్లా ఉంటుంది దాని ఫీచర్స్ అయితే మీతో చెప్పబోతున్నాను. సో ఎప్పటి నుంచో నా మొబైల్ అయితే పాడైపోయిందండి. సో 10,000 బడ్జెట్లో 5G మొబైల్ తీసుకుందామని అనుకున్నాను. సో అట్లా చూస్తుంటే అసలు 10,000లో 5G మొబైల్ అసలు అవైలబుల్గా ఉన్నాయా లేదా అనిపించింది. సో నేనైతే రెడ్మీ ఒకటి ఉంది అనుకున్నాను, కానీ దాంతో కంపారిజన్ చేస్తే మోటో G35 అయితే చాలా బాగుందన్నమాట. సో అందుకని చెప్పేసి మా వారు మోటో G35 మొబైల్ అయితే తీసుకున్నారండి. సో 3-4 ఆన్లైన్లో అయితే చూసాము. మోటో G35 ఎట్లాగో G34 మొబైల్ కూడా ఉందన్నమాట. సో మేము యాక్చువల్గా 34 మొబైల్ అనేది తీసుకోవాలనుకున్నాము. సో అది ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ అవైలబుల్గా లేదనమాట. సో అందుకని చెప్పేసి మోటో G35 అయితే తీసుకున్నామండి. సో ఇకపై మీకు చూపిస్తున్నాను కదా ఆల్మోస్ట్ అయితే. సో ఇట్లాగా మొబైల్కి అయితే మీకైతే చూపిస్తున్నాను కదండి. సో అట్లాగా బాక్స్ అయితే ఓపెన్ చేస్తే మొబైల్కి అయితే బ్యాక్ కవర్ అయితే ఒకటి ఇచ్చారండి. సో మొబైల్ వచ్చేసి ఇంకా 168 గ్రామ్స్ అయితే లైట్ వెయిట్ అనమాట. చూడడానికి చాలా స్లిమ్గా బాగా అయితే ఉందన్నమాట. సో అందుకని చూడగానే అయితే నాకు నచ్చేసిందండి. అట్లాగా బాక్స్ అయితే ఓపెన్ చేస్తే 20 వోల్ట్ అనమాట ఫాస్ట్ ఛార్జర్. ఇప్పుడు మీకు చూపించాను కదండి కేబుల్ వచ్చేసి. సో ఇంకా అది సిపిన్ వైర్ అండి మనకి ఫోన్కి అయితే. సో ఇంకా అట్లాగైతే చూస్తే ఇంకా బాక్స్లో అయితే ఏదో ఉందని అయితే నేను అనుకున్నాను అనమాట. సో అది ఇంకొచ్చేసి అయితే మాత్రము ఇది యూజర్ గైడ్ అయితే వస్తుంది కదండి మనకు ఫోన్ ఎట్లా యూజ్ చేయాలి ఏంటనేది పేపర్ అనమాట. సో మనం ఏది కొన్నా కూడా యూజర్ గైడ్ పేపర్ అయితే వస్తుంది కదండి. సో అట్లాగనమాట. అట్లా ఇంకా లోపల ఏదో ఉందని చూస్తే అది వచ్చేసి సిమ్ ఎగ్జెక్టర్ అనమాట. సో మనం సిమ్లు తీసేటప్పుడు ఎట్లా ఉంటుంది ఏంటనేది చూస్తాం కదండి. అది వచ్చేసి సిమ్ ఎగ్జెక్టర్ అండి. సో ఇంకైతే మీకు మొబైల్ అయితే చూపిస్తున్నాను కదండి. సో బ్యాక్ సైడ్ వచ్చేసి అనమాట 50 మెగాపిక్సెల్ అనమాట. ఫ్రంట్ వచ్చేసి 60 MP మెగాపిక్సెల్ అనమాట దాని క్యామ్ క్వాలిటీ వచ్చేసి. సో ఈ ఫోన్కి ఏంటి స్పెషల్ అంటారా, 4K వీడియోస్ రికార్డింగ్ అయితే చేసుకోవచ్చండి. ఇంకా నాకు వచ్చేసి అయితే ఈ మొబైల్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే వచ్చిందండి. ఇంకా దీనికి వచ్చేసి 4G ర్యామ్ 128GB ఇంటర్నల్ మెమొరీ అయితే వచ్చింది. ఇంకా ర్యామ్ బూస్ట్ వచ్చేసి మనకి 12GB వరకు అయితే పెంచుకోవచ్చండి. ఇంకో దీనికి వచ్చేసి అంటారా డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ ఫోన్కి అయితే. సో చూడగానే అయితే బాగుంది అనిపించింది. సో 10,000లో బడ్జెట్ ఫోనే అనిపించింది అనమాట నా వరకు అయితే. సో మీకైతే చూపిస్తున్నాను కదండి మోటో G35 అనమాట. సో ఇంకా మా వారు అయితే పైన కవర్ అయితే తీసేశారండి. సో మీరు చూస్తున్నారు కదండి ఆ వైట్ అనమాట. అది వచ్చేసి ఇంకా సెల్కి వచ్చిన పౌచ్ అనమాట. సో ఇప్పుడు ప్రతి ఒక్క సెల్కి ఇస్తున్నారు. కొన్ని మొబైల్కి అయితే అసలు ఇవ్వటం లేదండి. ఛార్జర్ ఒకటి ఉంటే ఇవ్వటం లేదు. కొన్నింటికైతే అసలు ఇయర్ బడ్స్ అయితే పూర్తిగా ఇవ్వడమే మానేశారు. సో ఇంకా ఈ మొబైల్కి వచ్చేసి ఆన్లైన్ అయితే తీసుకోలేదు, ఆఫ్లైన్ తీసుకున్నారు మా వారు. సో ఇట్లాగనమాట. సో ఫైనల్గా అయితే మొబైల్ అయితే ఇంకా మా వారే ఇంకా ఓపెన్ చేశారనమాట. సో ఇంకా ఆయన ఇంకా ఓపెన్ చేసి ఒకసారి అయితే ఆన్ చేశారు. సో ఎట్లా ఉందంటే సో చూస్తున్నారు కదండి. సో మోటో G35 అనమాట. సో కంపెనీ వచ్చేసి ఇంకా వెంటనే అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది అయితే మా వారు అయితే చూసారండి. సో ఇంకా దీనికి వచ్చేసి అయితే బ్యాటరీ అయితే 5000 మెగా ఆంపియర్స్ అనమాట. సో 12 అవర్స్ అనమాట మనం పెట్టుకోవచ్చు ఫాస్ట్ ఛార్జరు. కానీ 18 వోల్ట్స్తోనే సపోర్ట్తోనే తొందరగా అయితే ఛార్జింగ్ అయితే ఎక్కిపోతుందని షాప్ ఆయన అయితే చెప్పారండి అప్పుడు. సో ఇంకా దీని సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేస్తే మాత్రంగా Android 14 అనమాట. సో మీకు చూపిస్తున్నాను కదండి. అక్కడైతే మా వారి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూస్తున్నారనమాట. సో ఫోన్కున్న ఏంటి అనేది అబౌట్స్ అనమాట. సో ఇంకొచ్చేసి అక్కడ చూపిస్తున్నారు కదండి క్లియర్గా అనమాట. సో Android 14 అయితే వస్తుందన్నమాట. సో దీంట్లో అయితే ఇంకొక స్పెషల్ అయితే ఉందన్నమాట. స్పెషల్ ఫీచర్ ఏంటంటారా, IP52 వాటర్ రిప్లెట్. అంటే మనం ఇంకా తడి చేతులతోనైతే మనం ఇంకా ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. నార్మల్గా అయితే వాటర్ పడిందంటే మనం అసలు ఫోన్ టచ్ చేయడానికే లేదు. సో ఇంకా ఫోన్ మీద వాటర్ ఒక చుక్క పడినా కూడా మనం టచ్ చేయలేమండి. సో దీనికి మాత్రం అట్లా లేదు. వాటర్ టచ్తోనే మనం ఇంకా ఫోన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా పవర్ ఆఫ్ ఆన్ బటన్ కూడా ఇంకా పవర్ ఆఫ్ బటన్ కూడా ఉందన్నమాట. సో ఇంకొక విషయం ఏంటి అంటారా, దీనికైతే ఈ మొబైల్ అయితే 2G 3G 4G 5G అన్ని నెట్వర్క్స్ అయితే సపోర్ట్ చేస్తుందండి ఈ మొబైల్ అయితే. సో ఇంకో దీంట్లో అయితే కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటారా, 3 ఫింగర్స్తో మనం జస్ట్ ఇట్లా టచ్ చేస్తే స్క్రీన్ షాట్ అయితే తీసుకుంటుంది దానికదే. ఇంకా మొబైల్ని జస్ట్ అట్లా ఫ్లిప్ చేస్తే కెమెరా ఆన్ అయిపోతుంది. అట్లాగే ఇంకొకసారి మనం ఇంకా షేక్ గన్ చేసామనుకోండి సడన్గా ఒకసారి ఫ్లాష్ అయితే ఆన్ అయిపోతుందండి. ఇట్లాగా చాలా ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో అయితే ఉన్నాయి అన్నమాట.
సో నాకైతే ఈ మొబైల్ చూడగానే ఈ ఫీచర్స్ చూడగానే బాగా నచ్చిందనమాట. సో ఫైనల్గా అయితే వీడియో అయితే ఇదేనండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.